అందరూ అనుకున్నట్లుగానే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన కడియం కావ్యకి వరంగల్ స్థానం నుంచే టికెట్ వచ్చింది. సో దానికి సంబంధించి నిన్ననే కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది వరంగల్ లోక్సభ స్థానం నుంచి కడియం కావ్యకి టికెట్ ఇస్తున్నట్టు. దాని గురించి వార్త వచ్చింది, దాన్నే చదువుదాం ఇప్పుడు. వరంగల్ టికెట్ కావ్యకే ఖరారు చేసిన కాంగ్రెస్ అధిష్టానం. కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ స్థానాలపై ఇంకా వీడని సస్పెన్స్. ఖమ్మం రేసు నుంచి వైదొలిగిన బట్టి నందిని. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మరో లోక్సభ స్థానానికి అభ్యర్థిని ప్రకటించింది. ఆదివారమే పార్టీలో చేరిన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్యను వరంగల్ అభ్యర్థిగా నిర్ణయించింది. సోమవారం జరిగిన కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ఆమె పేరును ఖరారు చేశారు. మొత్తం 4 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉండగా కేవలం వరంగల్కు మాత్రమే ఖరారు చేసి మరో 3 స్థానాలను పెండింగ్లో పెట్టారు. కడియం కావ్య తొలుత వరంగల్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపిక కాగా ప్రస్తుతం దీని కంటిన్యూషన్ 13th పేజీలో ఉంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఆ పార్టీకి ప్రతికూలంగా మారటంతో పోటీ నుంచి విరమించుకొని తండ్రితో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగా కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ స్థానాల విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఖమ్మం నుంచి రెడ్డి వర్గానికి చెందిన నేతను ఎంపిక చేస్తే కరీంనగర్ నుంచి బీసీ వర్గానికి చెందిన నేతను బరిలో దించే అవకాశాలున్నాయని, అయితే కరీంనగర్ నుంచి ఇప్పటి వరకు చర్చ వచ్చిన బీసీ, రెడ్డి, వెలమ సామాజిక వర్గాల నేతల పేర్లను సిఈసి భేటీలో నేతలు తిరస్కరించినట్లుగా సమాచారం. దీంతో ఆ స్థానానికి బీసీ అభ్యర్థిని ఎంపిక చేసి గెలిచే బాధ్యతను మంత్రి పొన్నం ప్రభాకర్కు అప్పగించాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కరీంనగర్కు బీసీ అభ్యర్థి ఖరారైతే ఖమ్మం నుంచి రెడ్డి సామాజిక వర్గం నేతను అభ్యర్థిగా ఖరారు చేయడం ఖాయమని తెలుస్తుంది. ఇదిలా ఉండగా ఖమ్మం రేసు నుంచి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తన భార్య నందిని పేరును ఉపసంహరించుకున్నట్లు తెలిసింది. ఈ రీత్యా ఖమ్మం నుంచి పొంగులేటి ప్రసాద్ రెడ్డి ఖరారు చేసే అవకాశాలు లేకపోలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. సో ఇది కాదు అసలు మ్యాటరు. సో వరంగల్ టికెట్ కడియం కావ్యకే. ఈమెకి ముందు బీఆర్ఎస్ నుంచి టికెట్ ఇచ్చింది వరంగల్ లోక్సభ స్థానానికి, అందరికీ తెలిసిన ముచ్చటే. అయితే ఆమె నేను బీఆర్ఎస్లో ఉండనని చెప్పి, ఇక్కడ పరిస్థితులు బాలేవు, నేను ఉండనని చెప్పి రాత్రికి రాత్రి బీఆర్ఎస్కి లెటర్ రాసి నేను ఉండనని చెప్పి వాళ్ళ ఆయనతో కలిసి, వాళ్ళ ఆయన కడియం శ్రీహరితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరిన ముచ్చట కూడా అందరికీ తెలిసిందే. అయితే ఈమెతో పాటు ఇంకా మిగతా వాళ్ళ ఆయన వచ్చిండు. ఇక్కడ చూసే ఇంతకుముందు మాజీ మేయర్ వచ్చింది. ఇక అందరూ పోయి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. కానీ ఈమె సడన్గా ఎందుకు రాత్రికి రాత్రి లేఖ రాసి పెట్టి వెళ్ళిపోయిందని అప్పుడు కొంచెం చర్చనీయాంశమైంది. అయితే బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏమన్నారంటే, ఇండ్లకి పోయి ఒక్కొక్కరితో ముచ్చట పెట్టి వాళ్ళ ఇండ్లకి దీపాదాస్ మున్షియే డైరెక్ట్గా వెళ్ళి మేము టికెట్ ఇచ్చిన క్యాండిడేట్స్ దగ్గరికి వెళ్ళి మీరు వస్తారా మా పార్టీకి రారా అని వాళ్ళతో ముచ్చట పెట్టి మా పార్టీలోకి వస్తే మీకు ఈ ఇస్తామని మభ్యపెట్టి మరి తీసుకొని పోతుర్రు అని మన పెట్టిన మీటింగ్లో కేటీఆర్ అన్నాడు. అయితే దీన్ని బట్టి చూస్తే అది నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె నిన్నగాక మొన్న ఆ పార్టీలోకి పోయింది. పోగానే ఏ స్థానం నుంచి అయితే నాకు టికెట్ వద్దు అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళకు లెటర్ రాసి పెట్టిందో గదే స్థానం నుంచి మళ్ళీ ఆమెకు టికెట్ ఇచ్చారు. అంటే నువ్వు మా పార్టీలోకి రా, మేము ఖచ్చితంగా నీకు ఆ టికెటే ఇస్తాము, అది మునిగిపోయే పడవ, గండ్లుండకు, కేసులు ఉన్నాయి ఆ పార్టీకి, నువ్వు అందులో కనుక ఉంటే ఆ కేసులు నీ మీద కూడా పడే ప్రమాదం ఉంది అని వాళ్ళు బెదిరించినట్లు ఉంది. అంటే అవతల వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మా వాళ్ళందరినీ బెదిరించి గుంజకపోతురని చెప్పిన దాని ప్రకారం సో అట్లా బెదిరించి ఇట్లా తీసుకెళ్ళిరా అని ఒక డౌట్ వస్తుంది జనాలకి. ఈ టికెట్లు ఇవ్వడం అనేది చూస్తే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క భార్య నందిని కూడా ఖమ్మం నుంచి తన పేరును ఉపసంహరించుకుంది. సో ఇప్పుడైతే ఇంకా 3 ప్లేస్లు ఖాళీ ఉన్నాయి. అయితే ఆ 3 ప్లేస్లలో కూడా బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతలకి ఏమన్నా టికెట్ ఇస్తారా అంటే ఆ టికెట్ ఇస్తామని చెప్పి వాళ్ళని తీసుకొచ్చిరా. ముందైతే కావ్యకి ఇచ్చే కంటే ముందు 4 స్థానాలు ఖాళీగా ఉన్నాయి లోక్సభకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించే స్థానాలు. అయితే అందులో వరంగల్కి సంబంధించిన స్థానాన్ని ఆమె ఏ స్థానం అయితే బీఆర్ఎస్ పార్టీలో వద్దనుకొని వచ్చిందో ఆ స్థానాన్ని మళ్ళీ ఆమెకే ఇచ్చిర్రు. ఇంకా మళ్ళీ 3 స్థానాలు ఇప్పటికైతే ఖాళీగా ఉన్నాయి. మళ్ళీ వాటిని కూడా వద్దనుకొని వచ్చిన బీఆర్ఎస్ పార్టీలోంచి వద్దనుకొని ఈ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన ఆ క్యాండిడేట్స్కే ఇస్తారా అనేది ఇస్తారా అని ప్రజల్లో చర్చ నడుస్తుంది. ఇప్పుడు కడియం కావ్యకి ఇచ్చిరు. ఇప్పుడు వాళ్ళ నాయన కడియం శ్రీహరికి అయితే ఇప్పటిదాకా ఏం టికెట్ ఇవ్వలేదు. ఇక ఈ ముచ్చట ఇట్లా నడుస్తుంటే ఇంకా 3 స్థానాల్లో ఎవరికి టికెట్ ఇస్తారు అనేది ఒక పెద్ద
చర్చనీయాంశమైంది. అయితే ఇదే సీఎం రేవంత్ రెడ్డి ఒకప్పుడు ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అప్పుడు బీఆర్ఎస్ పాలకపక్షంలో ఉన్నప్పుడు ఎందుకు మా దాంట్లో గెలిచిన క్యాండిడేట్స్ని మీ దాంట్లో ఆ పదవికి రాజీనామా చేయకుండా తీసుకొని పోతుర్రు అని అన్నాడు. మళ్ళీ ఇప్పుడు సేమ్ అదే రిపీట్ అవుతుంది. వాళ్ళ దాంట్లో క్యాండిడేట్స్ని టికెట్ ఇచ్చిన వాళ్ళని తీసుకొసుకుంటున్నారు. వీళ్ళ దాంట్లోకి ఆల్రెడీ అక్కడ గెలిచిన క్యాండిడేట్స్ని కూడా రాజీనామా చేపియకుండా వీళ్ళ దాంట్లోకి తీసుకొచ్చుకుంటారు కాంగ్రెస్ పార్టీలోకి. మళ్ళీ వాళ్ళకి ఇక్కడ టికెట్లు ఇస్తున్నారు. ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న క్యాండిడేట్స్కి ఏమో ఏం టికెట్లు ఇవ్వట్లేదు, కొత్తగా వచ్చిన క్యాండిడేట్స్కి ఏమో టికెట్స్ ఇస్తున్నారు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అన్నట్టు ప్రలోభాలు పెట్టి వాళ్ళని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొస్తున్నాడా రేవంత్ రెడ్డి? వాళ్ళ పార్టీ నేతలందరినీ పంపించి వాళ్ళ దగ్గర ముచ్చట పెట్టించి మా పార్టీలోకి రమ్మని చెప్పి ప్రలోభాలు పెట్టి తీసుకొని వస్తున్నాడా అనేది ఒక ప్రజల్లో నడుస్తున్న ఒక చర్చ. సో ఈ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నాడని బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ పైన ఎలిగేషన్ వేస్తుంది. బట్ ఇక్కడ చూస్తుంటేనేమో జనాలకు కూడా గట్లనే కనిపిస్తుంది. బీఆర్ఎస్ నేతలు చెప్తున్నట్టే వీళ్ళు టికెట్లు ఆశించి కాంగ్రెస్ పార్టీలో గెలుస్తామని చెప్పి ఈ బీఆర్ఎస్ నుంచి ఈ నేతలందరూ ఇక్కడికి వచ్చిరు అనుకోవచ్చా, లేకపోతే అధికారం ఎక్కడుంటే అదే పార్టీలో కొనసాగాలనే ఉద్దేశంతో ఈ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్కి సంబంధించిన నేతలందరూ వచ్చిరు అనుకోవచ్చా? గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు పోయాయి. మళ్ళీ అదే క్రమంలో ఏ గూటి పిట్ట ఆ గూటికే పోద్దన్నట్టు మళ్ళీ రివర్స్లో అట్నుంచి ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి, ఇక లేదా వేరే ఏదో ఒక పార్టీకి వలసలు వెళ్తున్నాయి అనుకోవచ్చా?